గోపయ్య మాట్లాడు, ఏదైనా మాట్లాడు గోపయ్య. ఎదురు చూచే దేవత ఎదురుగా నిలబడితే మాటలు ఎలా వస్తాయి అమ్మగారు? గోపయ్య, నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను. మీరు అనుకున్నారు, నేను వచ్చేసాను. జానకి రాలేదే? పొద్దున్న లేస్తే దానికి ఎన్ని పనులు అమ్మగారు. నిన్నంతా నేను మనసు ఎక్కడో పెట్టుకుని పనులు పాడు చేస్తున్నానని కోపంతో పొలం వెళ్ళింది. ఏ నీ మనసుకి ఏమైంది? ఏ అంత రహస్యమా? రాత్రంతా మీ మీద పాట కట్టాలనుకుని తెగయాతన పడిపోయాను అమ్మగారు. నా మీద పాట రాస్తావా? రాత నాకేం తెలుసు అమ్మగారు. గొంతెత్తితే పాట, మనసిప్పితే మాట. కానీ మీ విషయంలో దీని సదియ కుదరలేదు అమ్మగారు. ఎందుకని? నా పాట కంటే మీరే అందంగా ఉంటారు కనుక. గోపయ్య, అమ్మగారు, నేనేమైనా తప్పు మాట అన్నానా? మనసులో పెట్టుకోకండి. లేదు గోపయ్య, నాకు తెలియకుండానే నువ్వు చెప్పే ప్రతి సత్యం నా మనసులో చెరగని ముద్ర వేసుకుంది. నిన్ను, నీ జ్ఞాపకాలను నా మనసులో పెట్టుకోకపోవడం సాధ్యం కాదేమో. దానికి కారణం నాకు తెలుసు అమ్మగారు. ఏమిటి? ఏముంది, 2 ప్రాణాలు ఈ జన్మలో కలుసుకున్నాయనుకోండి, ఊసులు పంచుకుంటాయి, ఊహలు పెంచుకుంటాయి. అంతే. ఎన్ని జన్మలెత్తినా ఆ 2 ప్రాణాలు అలా కలుసుకోవాల్సిందే అని మా గురువు గారు చెప్పారు. నిజం గోపయ్య, మన ఇద్దరి మధ్య ఈ తీయటి ఆకర్షణ ఈ జన్మది కాదనుకుంటాను. ఏమిటి దేవుడే తాత, పాలు నువ్వు పితుకుతున్నావా? అమ్మాయి గారితో నువ్వు మాట్లాడుతున్నావుగా, అందుకని నేను తీసానులే, కాఫీకి టైం అయిపోతానని. కాఫీకి వేళయింది, పదండి అమ్మగారు. చూడు గోపయ్య, నా పేరు అమ్మగారు కాదు, రాధ. ఇక మీదట అలాగే పిలవాలి, తెలిసిందా? అలాగే అమ్మగారు. మళ్ళీ అమ్మగారు. అరే, ఆ గాయం ఏంటి? ఇదా, నేను ఎలుగుపెట్టి పంచాయత కొట్టింది అమ్మగారు. మరి మందు వేయలేదు? కొండల్లో కోనల్లో తిరిగే వాళ్ళకి మందేమిటి అమ్మగారు, మన్నే మందు. ఇంత మందు చల్లాను. మై గాడ్, మట్టి చల్లితే సెప్టిక్ కాదు? టెప్టిక్ టెప్టిక్ అంటే నా తలకాయ. మందు వేస్తాను పద. పదమంటుంటే కూర్చో గోపయ్య. ఏ మట్టిగా ఉందా? చల్లగా ఉంది. చాలండి అమ్మగారు. టిఫిన్ తెచ్చాను అమ్మగారు. అక్కడ పెట్టు. వస్తానమ్మగారు. టిఫిన్ తీసుకో గోపయ్య. అన్నయ్య, ఏంటన్నయ్య పొద్దుెక్కిపోయింది, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు? దొడ్లో గొర్రెలేమో నన్ను ఏడిపిస్తున్నాయి. వస్తానమ్మగారు. అదేంటి గోపయ్య, టిఫిన్ తీసుకున్నాడు. జానకి, నువ్వు కూడా రా. వద్దమ్మ గారు, అవి తినడం నాకు రాదు. చెప్తే కాదనకూడదు. తీసుకో, ఇంకోటి కూడా తీసుకో. ఒకటి చాలా అమ్మగారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ ఇవ్వరా? వెళ్ళొస్తాను గోపయ్య. అమ్మగారు రండి అమ్మగారు రండి. ఏ గోపయ్య, నేను మంచి సమయానికి వచ్చినట్టున్నానే. జానకి పెళ్లి కూతురు కాబోతుందన్నమాట. నా బంగారు కళలు పండబోతున్నాయి అమ్మగారు. ఏం జానకి, సిగ్గా? సిగ్గేంటమ్మా నమ్మకం? మీరే చెప్పండి. 2000 కట్నం ఇచ్చే బతికేనమ్మది. వాళ్ళకి సిగ్గులేక అడిగారంటే సరే. వీళ్ళు గారు ఉన్న కొంప గోడు అమ్మి నాకు పెళ్లి చేస్తారంట. పెళ్లి దీని కోపం అంతా నేను ఒంటరి వాడిని అయిపోతానని అమ్మగారు. లేకపోతే ఏంటన్నయ్య, అన్నం చేతిలో పట్టుకుని అరగంట పిలిస్తే గాని నీకు తిండే గుర్తురాదే. నేను లేకపోతే నీ ఆలనా పాలనా ఎవరు చూస్తారు? అట్టయితే ముందు నువ్వు పెళ్లి చేసుకొని నాకు వదినమ్మని తీసురా. నిన్న ఆవిడ చేతిలో పెట్టి నేను అలాగే వెళ్తాను. అవును గోపయ్య, జానకి చెప్పేది కూడా నిజమే. ముందు ఆ పని చేయరాదు?
మీరు మంచివారే అమ్మగారు. ఈ బ్రతుకు అది ఒకటే తక్కువ. గోపయ్య, నువ్వేం అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి అమ్మగారు. నీకు అభ్యంతరం లేకపోతే జానకి పెళ్లికి కావాల్సిన డబ్బు నేనిస్తాను. అమ్మగారు, మీకంత గొప్ప మనస్సుంది. అదే 10,000. నా చెల్లెల్ని నేను గర్వంగా పెంచుకున్నాను. ఆ ఘనత నాకే దక్కాలమ్మగారు. మరొకరి డబ్బుతో పెళ్లి చేసి ఆ ఆనందంలో పాలు పంచలేదు. అవును గోపయ్య, నే ఆదుకున్నాం అనుకున్నానే కాని నీ ఆత్మగౌరవాన్ని గురించి ఆలోచించనే లేదు. సరేలే, రేపు కనిపిస్తావుగా? రేపెక్కడ కనిపిస్తాడమ్మగారు? గంపెడు చీకటి నెత్తినేసుకొని కొండెక్కుతున్నావు. కొండెక్కడవా? ఎందుకు? అవునమ్మగారు, రేపు శ్రావణ పౌర్ణమి కదూ. ప్రతి పున్నమి నాడు కొండవతల వేణుగోపాల స్వామికి పూజలు చేయటం మా ఆచారం. అలాగా గోపయ్య, నేను అక్కడికి రావచ్చా? అలాగే అమ్మగారు. ఈ శ్రావణ పున్నమి లోకానికే కాదు, నా జీవితంలోనే వెన్నెల చిలికించిన రోజు. చంద్రబింబం లాంటి చెల్లెల్ని ప్రసాదించిన రోజు. అది కాలాల పట్టు పసుపుతో చల్లగా ఉంది. గుండె నిండా నింపుకున్న అనురాగం తప్ప ఈ పేద నయనికి ఇంకేమి ఇవ్వగలడమ్మా? నాకేమీ ఇవ్వక్కర్లేదు. ఇచ్చేదేదో దేవుడే ఇచ్చాడు. బంగారం లాంటి అన్నయ్యని. అన్నయ్య, అమ్మగారు, 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 అమ్మగారు రావాలి. కార్లో తిరగడం కాదు, కాళ్ళనడక ప్రయాణం. రండి. మరేం అనుకోకండి అమ్మగారు, అది ఒట్టి అల్లరి పిల్ల. అవును గోపయ్య, అందుకే జానకంటే నాకు చాలా ఇష్టం. మీరు మంచివారు కనుక సరిపోయింది. పెళ్ళయ్యాక దాని మొగుడు ముందు కూడా అలా అంటే? నీకు అనుమానం అక్కర్లేదు గోపయ్య. పెళ్లి కాగానే ప్రతి ఆడది గంభీరమైన స్త్రీమూర్తిగా, తల్లిగా, అనురాగవల్లిగా, ఆదర్శమూర్తిగా మారిపోతుంది. అబ్బా, ఎంత బాగా చెప్పారు అబ్బగారు. మా చెల్లెలు కూడా అలా అవ్వాలని దీవించండి. అట్టగే అట్టగే. పాపం అమ్మాయి గారు కూడా అలసిపోయారు. ఏమిటి? నేను అలసిపోయానా? అలసిపోవటం ఏంటి అమ్మగారు, కనబడతా ఉంటే. సరే, నీకంటే ముందు నడుస్తాను. పందెం? పందెం. ఓకే ఓకే. 1 2 నేను 3 చెప్పలేను. చెప్పండి అమ్మగారు, చెప్పండి. 1 2 అమ్మగారు రండి రండి రండి. అమ్మగారికి 1వ నెంబర్ ఒక పట్ట. కూర్చోండి అమ్మగారు. మీరు కింద కూర్చోకూడదు అమ్మగారు. అనయ్య పట్టు. దుమ్మమ్మగారు అంతా దానికి ఏంటి అమ్మడు పట్ట. గోపయ్య, ఏమిటిది? ఏం లేదమ్మగారు, బస్తీలో చల్లగా కూర్చుని ఎచ్చగా కాఫీ తాగే అలవాటు. అందుకని ఇప్పుడు కూర్చోండి. కూర్చోనా? ఏంటి మళ్ళీ వచ్చింది? ఏం లేదన్నయ్య, అమ్మగారు మల్లెపూలు లాంటి బట్టలు కట్టుకున్నారు. ఈ బల్ల మీద కూర్చుంటే గల్లంతే. ఎక్కడైనా గోలు పట్టది. ఏమిటిది? మీకు తెలియదు అమ్మగారు, సంవత్సరం పొడుగుతా మా ఆవు పాలమ్మినా మీ బట్టల ఖరీదంత చేయదు. అందుకని నన్ను మీతో హాయిగా ఉండేవారన్నమాట. మాతో గడిపినంత మాత్రాన మీరు మాలో ఒకరైపోగలరా? కాలేనంటావా? కావాలనుకోవటం మీ గొప్పదనం అమ్మగారు. మా స్థితికి మీరు దిగిరాగలరేమో గాని మీ స్థాయికి మేము ఎదిగిపోలేము అమ్మగారు. మా బతుకులు ఈ బల్లలు లాంటివి. ఈ బట్టలే చెబుతున్నాయి మీకు మాకు ఎంత దూరం.
నిజమే గోపయ్య, నేను నాలాగే ఉంటూ మీలో ఒకరిని కావాలనుకోవడం పొరపాటే. అమ్మగారు అస్సదియ్య, అస్సలు మాలాగే ఉన్నారు. ఇప్పుడు పట్నం వాళ్ళు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు. జానకి, అమ్మగారేది? జానకి, చూచావా మనలో ఒకరు కావాలని అమ్మగారు ఎంత అదుద్దా పడుతున్నారు. రంగుల కల్లా రాధమ్మ గారు వచ్చారు. నా మాటకి పాటకి, ఆ మాటకొస్తే నా జీవితానికే కొత్త వెలుగునిచ్చారు. జానకి, అమ్మగారు నన్ను గురించి నీతో ఏమైనా అన్నారా? ఏమిటి మాట్లాడవు? కొత్త పెళ్లి కూతురులా ముడుచుకుపోయావు. మీరా? మా జానకి అనుకుని ఏమేమో మాట్లాడాను. మనసులో ఉన్నది ఊహించుకున్నది బయటికి చెప్పేశావు, అంతేగా? అది కాదమ్మగారు. గోపయ్య, ఏకాంతం మనుషుల్ని ఎంత దగ్గర చేస్తుందో ఇప్పుడు అర్థమైంది. అది సరే, మీరు ఈ బట్టల్లో ఏ వేసుకోకూడదా? మిమ్మల్ని నా నుంచి దూరం చేసి ఆ అంతస్తుని నేనే దూరం చేసేశాను. కానీ కాసేపేగా. చూడు గోపయ్య, ఇక మీదట నన్ను చూసి మీరు అనవసరమైన మర్యాదలు మానేయాలి. ఇప్పుడు నేను కూడా మీలో ఒకదాన్ని. అన్నయ్య దొరికిపోయా, అన్నయ్య దొరికిపోయా. ఈ బట్టలు వేసుకొని అమ్మగారిని గుట్టంతా పట్టేశారు. ఇక నీ ఆట కట్టు. అవును, ఈ తెలిసిందంతా నిజం అవుతుందని ఎలా తెలుస్తుంది? అది చెప్పడానికి నేనెవరిని? ఆ దేవుడే చెప్పాలి. దేవుడా? ఆ. ఎలా? ఎలా ఏంటి? మబ్బొస్తే వర్షం వస్తుందని మనకు ఎలా తెలుస్తుంది? అలాగే మనకు అర్థం కాని విషయాలన్నిటికీ ఆ దేవుడే అందమైన గుర్తులు పెట్టాడు. చెప్తాగా, పదండి. స్వామి, మమ్మల్ని చల్లగా చూచి కాపాడు తండ్రి. భగవంతుడు మీ కోరిక మన్నించి మీ దాంపత్యాన్ని చల్లగా దీవించాడు.